హన్మకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కంపేట గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ సంతోష్ వివరాలు వెల్లడించారు. దామరి ఎస్ఐ అశోక్ అక్కంపేట వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా 1100 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, దాని విలువ 27,500 ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నుండి అక్రమంగా ఆత్మకూరుకు తరలించే క్రమంలో గంజాయి పట్టుకున్నట్లుగా నిందితుడు పెద్దాపూర్ గ్రామానికి చెందిన వంశీగాన్ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లుగా సీఐ సంతోష్ తెలియజేశారు. ఈ సందర్భంగా గంజాయిని పట్టుకున్న ఎస్ఐని పోలీస్ సిబ్బంది సీఐ అభినందించారు. మరియు మా సిబ్బంది అక్కంపేట గ్రామము తమ్మక్క సారక్క ఆర్చ్ వద్ద వరంగల్ నుంచి పెద్దాపురం వచ్చే గ్రామ వాహనాలను తనిఖీ చేస్తుండగా అందాజ 12 గంటల ప్రాంతంలో ఒక ఆటో పోలీస్ వారి చెకింగ్ని చూసి ఆటో తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే దామెర్ ఎస్ఐ కె అశోక్ గారు మరియు మా సిబ్బంది ఆ ఆటోని పట్టుకొని అతన్ని విచారించి అక్కడ అందులో ఆటోలో ఉన్నదాన్ని చెక్ చేయగా ఆయన తడబడుతూ సమాధానం ఇవ్వగా ఏమున్నదిరా ఈ బ్యాగ్లో అంటే గంజాయి నేను వరంగల్ నుంచి తీసుకొచ్చి ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి తన మిత్రులకు అమ్ముతున్నానని, అట్టి గంజాయి 1100 గ్రాములు 27,500కు హనీఫ్ అని వరంగల్ గ్రామస్తుడైనటువంటి అతని వద్ద కొనుగోలు చేసి అధిక రేటుకు అమ్మాలని తీసుకొస్తే పోలీసు వారు పట్టుకున్నారనగా వెంటనే మేము ఎంపీడీఓ గారికి ఒక రిక్వెషన్ ఇచ్చి అదే పంచులను పిలిపించుకొని ఫోటోగ్రాఫర్ని అదేవిధంగా ఆ తూకం వేసి అతన్ని పిలిపించుకొని అక్కడ ఆ ఉన్నదానిని చెక్ చేయగా దాంట్లో ఘాటైన గంజాయి వాసన వస్తూ గంజాయి ఆకులు పువ్వులు గల ఎండిన గంజాయి ఉండగా అట్టి గంజాయిని మేము తూకం వేస్తే 1100 గ్రాములు రాగా దాని విలువ 27,500 రూపాయలు. అట్టి వ్యక్తిని నిందితుడిని విచారించగా తన పేరు వంశీ అని, తండ్రి పేరు రవి మరియు మన పెద్దాపూర్ గ్రామస్తుడని, తన గత సంవత్సరం నుంచి గంజాయికి అలవాటు పడి గంజాయి తాగుతూ ఈ మధ్య కాలంలోనే హనీఫ్ అనే అతని దగ్గర నుంచి గంజాయి పర్చేజ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అమ్ముతున్నానని, అదే రోజు భాగంలో ఈరోజు గంజాయి తీసుకువస్తూ పట్టుబడ్డాన్ని తెలిపినాడు. అట్టి దానిని ఎస్ఐ గారు ఆ పంచనామా నిర్వహించి దరఖాస్తు వచ్చి పోలీస్ స్టేషన్కి ఇయ్యగా కేసు నమోదు చేసుకొని అతనిని ఈరోజు రిమాండ్కు పంపుతున్నాం.